హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తమ స్వంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం అనేది ఆప్షన్స్: అతి సంజ్ఞానాత్మకత, ప్రజ్ఞ, సృజనాత్మకత, నిర్దేశిత ఆలోచన. ఒక వ్యక్తి తన సొంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడాన్ని ఏ విధంగా పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ మీరు కూడా ఈ వీడియోలో ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకుంటారని, అలానే వీడియో చివరిలో మొత్తం అన్ని ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కూడా తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, అతి సంజ్ఞానాత్మకత. దీనినే మెటాకాగ్నిషన్ అని అంటాం. ఒక వ్యక్తి తన సొంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడాన్ని మనం అతి సంజ్ఞానాత్మకతగా చెప్పవచ్చు, మెటాకాగ్నిషన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిల్లలకు నియోజనాలు, ఇంటి పని ఇవ్వడాన్ని ప్రోత్సహించే నియమం. కిందున్నటువంటి నియమాలలో ఏ నియమం పిల్లలకు నియోజనాలను, ఇంటి పనిని ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఫలిత నియమం, సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, పునర్బలన నియమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అభ్యాస నియమం. అభ్యాస నియమం పిల్లలకు నియోజనాలను, ఇంటి పనిని ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనినే మనం లా ఆఫ్ ఎక్సర్సైజ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యసకునికి సంబంధించిన కారకం. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యసకునికి సంబంధించిన కారకం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. బోధనా పద్ధతులు, అభ్యసన వనరులు, అభ్యసన వాతావరణం, మానసిక ఆరోగ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మానసిక ఆరోగ్యం. ఈ 4 ఆప్షన్స్ని మనం గమనించినట్లయితే దీనిలో అభ్యసకునికి సంబంధించినది అతని యొక్క మానసిక ఆరోగ్యం బాగోకపోతే అతని అభ్యసనంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యసకునికి సంబంధించిన కారకం ఏది అంటే ఆ అభ్యసకుని యొక్క మానసిక ఆరోగ్యం. మిగిలిన 3 ఆప్షన్స్ చూసినట్లయితే ఇక్కడ బోధనా పద్ధతులు అనేవి బోధించేటువంటి ఉపాధ్యాయునికి సంబంధించినవి, అలానే అభ్యసన వనరులు కూడా, అభ్యసన వాతావరణం కూడా. ఈ 3 కేవలం అభ్యసకునికి సంబంధించినవే కావు. ఈ 4వ ఆప్షన్ మానసిక ఆరోగ్యం అనేది మాత్రం నేరుగా అభ్యసకుల్ని ప్రభావితం చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే పుస్తక రచయిత. ఆప్షన్స్: ఫ్రాన్సిస్ గాల్టన్, డబ్ల్యూసి బాగ్లే, కొహ్లర్, బ్రూనర్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత. ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కొహ్లర్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే కొహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేర్చుకున్న భావనను నూతన పరిస్థితులలో ఉపయోగించడం అనేది. ఆప్షన్స్: జ్ఞానం, మూల్యాంకనం, అవగాహన, వినియోగం. నేర్చుకున్న భావనను నూతన పరిస్థితులలో ఉపయోగించడాన్ని మనం ఏ విధంగా పిలుస్తాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, వినియోగం.
నేర్చుకున్న విషయానికి సంబంధించిన భావనను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడాన్ని వినియోగంగా పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో కనిపించే బాహ్య భాషణం యొక్క ఉపయోగం. ఆప్షన్స్: ఆనందం కోసం, భావ ప్రసారం, స్వీయ నిర్దేశనం, భాష నేర్చుకోవడం. వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో కనిపించే బాహ్య భాషణం యొక్క ఉపయోగం ఏమిటని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, స్వీయ నిర్దేశనం, సెల్ఫ్ డైరెక్షన్ అంటాం దీనినే. సో వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో కనిపించే బాహ్య భాషణం యొక్క ఉపయోగం ఏంటి అంటే స్వీయ నిర్దేశనం ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆట స్థలాలు, ప్రజా పార్కులు, గ్రంథాలయాలు అనేవి ఆప్షన్స్: స్వీయ వనరులు, సామాజిక వనరులు, సాంకేతిక వనరులు, పాఠశాల వనరులు. ఆట స్థలాలు, ప్రజా పార్కులు, గ్రంథాలయాలు ఇవన్నీ ఏ రకమైన వనరులు అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సామాజిక వనరులు. ఆట స్థలాలు, ప్రజా పార్కులు, గ్రంథాలయాలు ఇవన్నీ కూడా సామాజిక వనరుల కిందకు వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించగల సామర్థ్యం. ఆప్షన్స్: సమైక్య ఆలోచన, క్రియాత్మక ఆలోచన, నిష్క్రియాత్మక ఆలోచన, విభిన్న ఆలోచన. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు సూచించగల సామర్థ్యాన్ని ఏ విధంగా పిలుస్తాము? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, విభిన్న ఆలోచన. ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించగల సామర్థ్యాన్ని విభిన్న ఆలోచన అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కంప్యూటర్లో తాత్కాలికంగా ఫైల్స్ని నిల్వ ఉంచే ప్రాంతం. ఆప్షన్స్: ర్యామ్, రామ్, హార్డ్ డిస్క్, ఫ్లాఫీ డిస్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ర్యామ్. కంప్యూటర్లో తాత్కాలికంగా ఫైల్స్ని నిల్వ ఉంచే ప్రాంతంగా మనం ర్యామ్ని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న. ఇక్కడ ర్యామ్ మరియు రోమ్ అని ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన విస్తరణ రూపాలు మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ర్యామ్ యొక్క విస్తరణ రూపం, రామ్ యొక్క విస్తరణ రూపం. నెక్స్ట్ క్వశ్చన్. ఆలోచన, సృజనాత్మకత, ప్రజ్ఞ అనేవి ఆప్షన్స్: సహజ సామర్థ్యాలు, బౌద్ధిక సామర్థ్యాలు, కౌశలాలు, శరీర నిర్మాణ లక్షణాలు. ఆలోచన, సృజనాత్మకత, ప్రజ్ఞ ఇవి ఏ రకమైన లక్షణాలు లేదా సామర్థ్యాలు అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బౌద్ధిక సామర్థ్యాలు. ఆలోచన, సృజనాత్మకత, ప్రజ్ఞ ఈ మూడు కూడా బౌద్ధిక సామర్థ్యాలుగా పిలవడం జరుగుతుంది. వీటినే మనం ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రేరేపిత విస్మృతిని ఇలా అంటారు. ఆప్షన్స్: అవరోధం, దమనం, స్మృతి నాశనం, ఫ్యూడ్. ప్రేరేపిత విస్మృతిని ఏమని పిలుస్తామని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, దమనం. దమనాన్నే మనం ప్రేరేపిత విస్మృతిగా కూడా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడంగా ఈ ప్రేరేపిత విస్మృతిని పిలవడం జరుగుతుంది అనమాట. దీనినే మనం రక్షక తంత్రాలలో దమనం అని కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్.
భాషా వికాసం ఈ వికాసానికి సంబంధించినది. ఆప్షన్స్ మానసిక, భౌతిక, సాంఘిక, నైతిక. సో భాషా వికాసం అనేది ఏ వికాసంలో భాగమని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మానసిక వికాసం. భాషా వికాసం అనేది మానసిక వికాసానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉద్దీపనలకు ప్రదర్శించాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఉద్వేగాలను ప్రదర్శించే దశ. ఆప్షన్స్ పూర్వ బాల్య దశ, నవజాత శిశువు దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ. ఉద్దీపనలకు ప్రదర్శించాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఉద్వేగాలను ప్రదర్శించే స్థాయి ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శైశవ దశ. శైశవ దశలో పిల్లల్ని గమనించినట్లయితే వారికి ఏర్పడిన ఉద్దీపనల కంటే వారు ప్రతిస్పందించేది చాలా ఎక్కువ స్థాయిలో ఉద్వేగాలను ప్రదర్శిస్తారన్నమాట. ఇది ఏ దశలో మనం గమనించవచ్చు అంటే శైశవ దశలో గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాలం గడిచే కొద్దీ విద్యార్థి నిష్పాదన పెరుగుతున్న సమయంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. కాలం గడుస్తున్న కొద్దీ విద్యార్థి నిష్పాదన పెరుగుతున్న సమయంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. అవరోహణ వక్రరేఖ, ఎస్ ఆకారపు వక్రరేఖ, లాక్షణిక అభ్యసన వక్రరేఖ, ఆరోహణ వక్రరేఖ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆరోహణ వక్రరేఖ. కాలం గడిచే కొద్దీ విద్యార్థిలో నిష్పాదన పెరుగుతున్న సమయంలో ఆరోహణ వక్రరేఖ ఏర్పడడం మనం గమనించవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్ఫేసియా అనునది. ఆప్షన్స్ పఠన సంబంధ వైకల్యం, రాత సంబంధ వైకల్యం, భాషా సంబంధ వైకల్యం, గణిత సంబంధ వైకల్యం. డిస్ఫేసియా అనేది దేనికి సంబంధించిన వైకల్యం అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి సరైన సమాధానం చూసే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భాషా సంబంధ వైకల్యం. డిస్ఫేసియా అంటే భాషణ సంబంధ వైకల్యాన్ని మనం డిస్ఫేసియాగా పిలవడం జరుగుతుంది. అయితే మీ అందరికీ మరొక ప్రశ్న. ఇక్కడ మిగిలిన 3 ఆప్షన్కి సంబంధించి పఠన సంబంధ వైకల్యాన్ని ఏమని పిలుస్తారు, అలానే రాత సంబంధ వైకల్యాన్ని ఏమని పిలుస్తారు, చివరిగా గణిత సంబంధ వైకల్యాన్ని ఏమని పిలుస్తారు. వీటికి సంబంధించిన సమాధానాలు మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో సహయార్థి కేంద్రీకృత మంత్రణం. ఆప్షన్స్ నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, శ్రేష్టాగ్రహణ మంత్రణం, మానసిక మంత్రణం. సహయార్థి కేంద్రీకృత మంత్రణం ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనిర్దేశిక మంత్రణం. అనిర్దేశిక మంత్రాన్ని మనం సహయార్థి కేంద్రీకృత మంత్రణంగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్దృష్టి అభ్యసనం జరిగే పద్ధతి. ఆప్షన్స్ సమస్య పరిష్కార పద్ధతి, ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, యత్నదోష పద్ధతి. క్రింద పేర్కొన్నటువంటి ఏ పద్ధతిలో అంతర్దృష్టి అభ్యసనం జరగడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థికి ఒక సమస్యనిచ్చినప్పుడు దానికి సంబంధించిన పరిష్కారాన్ని తాను కనుగొనే సమయంలో
తనకు తెలియకుండానే తను ఒక కొత్త విషయాన్ని కనుగొనడం జరుగుతుంది. ఈ విధంగా తనలో అంతర్దృష్టి అభ్యసనం జరుగుతుందన్నమాట. కాబట్టి సమస్య పరిష్కార పద్ధతిలో అంతర్దృష్టి అభ్యసనం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభిరుచులు అనేవి ఆప్షన్స్ సహజ సిద్ధమైనవి మాత్రమే, నిబంధన ద్వారా ఏర్పడేవి, సహజ సిద్ధమైనవి మరియు అర్జించేవి మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సహజ సిద్ధమైనవి మరియు అర్జించేవి. అభిరుచులను చూసినట్లయితే అభిరుచులు మనకి ఏ విధంగా ఏర్పడతాయి? కొన్ని అభిరుచులు సహజ సిద్ధంగా ఏర్పడవచ్చు, అలాగే మరికొన్నిటిని మనం కావాలని అర్జించేవిగా కూడా ఉంటాయి. సో అభిరుచులు అనేవి సహజ సిద్ధమైనవి మరియు అర్జించేవి. నెక్స్ట్ క్వశ్చన్. పెద్ద గుంపులో కూడా మన పిల్లలను మనం సులువుగా గుర్తించడానికి ఉపయోగపడే కారకం. ఆప్షన్స్ అభిరుచి, సందర్భం, గత అనుభవాలు, సాన్నిహిత్యం. పెద్ద గుంపులో కూడా మన పిల్లల్ని మనం సులువుగా గుర్తించడానికి ఉపయోగపడే కారకం ఏంటని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, సాన్నిహిత్యం. అంతమందిలో కూడా మన పిల్లల్ని మనం సులువుగా గుర్తించడానికి కారణం ఏమిటంటే వాళ్ళతో మనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం అన్నమాట. అంటే ఫెమిలారిటీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్టీఏను విస్తరించగా. ఆప్షన్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నాన్ టెస్టింగ్ ఏజెన్సీ, నేషనల్ ట్రైబల్ అకాడమీ, నేషనల్ ట్రైనింగ్ అకాడమీ. ఎన్టీఏ యొక్క విస్తరణ రూపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎన్టీఏని విస్తరించగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమూహ చర్చలలో జరగని దానిని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆలోచనల మార్పిడి, భావ ప్రసార నైపుణ్యాల అభివృద్ధి, యాంత్రిక అభ్యసనం, ఆత్మవిశ్వాస అభివృద్ధి. సమూహ చర్చలలో ఈ క్రింది 4 వాటిలో నుంచి ఒకటి జరగదు. ఆ జరగని దానిని గుర్తించమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, యాంత్రిక అభ్యసనం. సమూహ చర్చల్లో పాల్గొంటే పిల్లవాడు అందులో పాల్గొని క్రియాత్మకంగా నేర్చుకుంటాడు, కానీ యాంత్రిక అభ్యసనం జరగదు. సో ఇక్కడ జరగనిది ఏంటి అంటే యాంత్రిక అభ్యసనం. సమూహ చర్చల్లో పాల్గొనడం వల్ల ఆలోచనల మార్పిడి జరుగుతుంది, భావ ప్రసార నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి, ఆత్మవిశ్వాసం కూడా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయుని ఉన్నత అంచనాలు విద్యార్థుల మెరుగైన ప్రదర్శనకు దారి తీయడం అనేది. ఆప్షన్స్ పరివేశ ప్రభావం, పిగ్మేలియన్ ఫలితం, జైగార్నిక్ ప్రభావం, సాధనా ఫలితం. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి మీద ఉన్నత అంచనాలు పెట్టుకోవడం అనేది ఆ విద్యార్థి మెరుగైన ప్రదర్శనకు దారి తీయడం అనేది ఏ విధంగా మనం పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పిగ్మాలియన్ ఫలితం. ఉపాధ్యాయుని ఉన్నత అంచనాలు విద్యార్థుల మెరుగైన ప్రదర్శనకు దారితీస్తే దాన్ని మనం పిగ్మాలియన్ ఫలితం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాధారణంగా పద్యాలు, ఎక్కాలు నేర్చుకోవడానికి మనం ఉపయోగించే స్మృతి. ఆప్షన్స్ క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, తార్కిక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బట్టి స్మృతి. సాధారణంగా పద్యాలు, ఎక్కాలు నేర్చుకోవడానికి బట్టి స్మృతిని ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ప్రకల్పన నిగమనాత్మక వివేచనం ఈ దశలోని లక్షణం. ఆప్షన్స్: పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ప్రకల్పన నిగమనాత్మక వివేచనాన్ని ఏ దశలో లక్షణంగా చెప్పవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశలో కనిపించే ఒక లక్షణం ఏమిటంటే ప్రకల్పన నిగమనాత్మక వివేచనం. నెక్స్ట్ క్వశ్చన్: మూల్యాంకనం ఈ బోధనా దశలో జరుగుతుంది. ఆప్షన్స్: ఉత్తర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, తరగతి చర్యాత్మక దశ. మూల్యాంకనం అనేది ఏ బోధనా దశలో జరుగుతుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఉత్తర చర్యాత్మక దశ. సో మూల్యాంకనం అనేది బోధనా దశలో ఏ దశలో జరుగుతుందంటే ఉత్తర చర్యాత్మక దశలో భాగంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయుడు పిల్లల సాధనా స్థాయిలపై ఐసిటి ఆధారిత అభ్యసన ప్రభావం అనే ప్రయోగం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ పరతంత్ర చరం. ఆప్షన్స్: ప్రయోగ నిర్వహణ, ఐసిటి ఆధారిత అభ్యసనం, పిల్లల సాధనా స్థాయిలు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుడు. ఒక ఉపాధ్యాయుడు పిల్లల సాధనా స్థాయిలపై ఐసిటి ఆధారిత అభ్యసనం ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనే ఒక ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాడు అనమాట. అయితే ఈ ప్రయోగంలో పరతంత్ర చరం ఏమిటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పిల్లల సాధనా స్థాయిలు అనేవి ఈ ప్రయోగంలో పరతంత్ర చరాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోల్బ్ అభ్యసన వలయంలో నిశితంగా చూసి అవగాహన చేసుకునే ప్రక్రియ. ఆప్షన్స్: క్రియాశీలక ప్రయోగం, అమూర్త భావనలు గ్రహించడం, మూర్త అనుభవాలు, పర్యావలోచన పరిశీలన. కోల్బ్ అభ్యసన వలయంలోని నిశితంగా చూసి అవగాహన చేసుకునే ప్రక్రియ ఏదని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పర్యావలోచన పరిశీలన మనం కోల్బ్ అభ్యసన వలయంలో నిశితంగా చూసి అవగాహన చేసుకునే ప్రక్రియగా పేర్కొనవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: శ్రవణ అభ్యసకులు దీని ద్వారా సులభంగా నేర్చుకుంటారు. ఆప్షన్స్: వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వినడం. శ్రవణ అభ్యసకులు దేని ద్వారా సులువుగా నేర్చుకుంటారు అంటే వినడం ద్వారా సులువుగా నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్: పూర్వ సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది. ఆప్షన్స్: శిక్ష భయం, వ్యక్తి అంతరాత్మ, ఇతరుల ఆమోదం, నియమాలు కట్టుబాట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, శిక్ష భయం. పూర్వ సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన శిక్ష మరియు భయానికి సంబంధించి నియంత్రించబడుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాధికకు ఇంటి పని చేయడం ఇష్టం లేదు, అలాగని టీచర్ నుండి శిక్షణ పొందడము ఇష్టం లేదు. ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. రాధికకు హోంవర్క్ చేయడం ఇష్టం లేదు, అలా అని క్లాస్లో టీచర్తో
పనిష్మెంట్ తీసుకోవడం కూడా ఇష్టం లేదు. అయితే ఇక్కడ రాధ ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ ఏమిటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పరిహార. సో ఇక్కడ రాధకు రెండు కూడా ఇష్టం లేనటువంటి విషయాలే. హోంవర్క్ చేయడము ఇష్టం లేదు, అలానే ఆ టీచర్ చేత పనిష్మెంట్ తీసుకోవడము ఇష్టం లేదు. ఇలా రెండు ఇష్టం లేని విషయాలలో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణ ఏమిటి అంటే పరిహార సంఘర్షణ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.